జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవుడి మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా పూజ చేద్దాం. ఏ ఆటంకం రాకుండా ఆ గణపతే చూసుకుంటాడు. అవునత్తయ్య, దైవం ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళకి అస్సలు అన్యాయం చేయడు. బాగా చెప్పావమ్మా. మరీ మొండికేస్తే నన్నే అనుమానిస్తారేమో. ఇక్కడే ఆగారేంటమ్మా? మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి. పూజారి గారు, ఇందాక ఇక్కడ ఒక అఘోర స్థితి తప్పి జీవితాలు తలకిందలు అవ్వబోతున్నాయి. తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. అలాగా? మా ఆవిడ అతని మాటలు విన్న దగ్గర నుంచి చాలా భయపడుతుంది. మీరే ఏదైనా ప్రత్యేక పూజ చేయించి వీళ్ల పెళ్లికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చేయాలి. ప్రత్యేకమైన పూజలేమీ అవసరం లేదమ్మా. గణపతికి గుంజీళ్లు చాలు. కాబోయే భర్త చిన్ని మొక్కు సిద్ధి గణపతికి చెల్లించుకుంటే చాలు. చిన్నదేంటి పూజారి గారు, ఎంత పెద్ద మొక్కైనా తీర్చేస్తాం. చెప్పండి. ఏం లేదండి, కాబోయే భార్యతో కలిసి ముందు 7 మెట్లెక్కి తర్వాత మా పెళ్లి జరిపించాల్సిన భారం నీదే బొజ్జగణపయ్యా అని భార్యనెత్తుకొని ఎన్ని ఆటంకాలు అవాంతరాలు వచ్చినా ఎక్కడా మధ్యలో దించకుండా పైనున్న సిద్ధి గణపతి ముందు దించితే అన్ని కార్యాలు సిద్ధించేలా చేస్తాడు. పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రావు. తారక్ గారు, మీదే ఆలస్యం అండి. తారక్, నీ వల్ల అవుతుందారా? ఆలోచించుకున్నానా, మధ్యలో దించకూడదంట. నేనే నిన్ను ఎత్తుకోగలను. వాడి ప్రేమ కోసం వాడు చేయలేడా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదనా పద. వైషు, పదరేక డియర్. తారక్, నీకా దేవుడండ నిజంగా ఉందిరా. ఇక నీ పెళ్లికి ఏ ఆటంకాలు ఉండవు. వీడు మిథున కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆఖరికి వాడి ప్రాణాలడ్డు వేయటానికి కూడా వెనకాట్టు. కానీ ఈ పెళ్లి మాత్రం ఎలా అయినా జరగనివ్వకూడదు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బాబు, ప్రదక్షిణాలు చేసి రండి, మొక్కుబడి పూర్తవుతుంది. అలాగే పదండి. జాగ్రత్త బులమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏం శేఖర్, గణేష పూజమాల నీ మెళ్ళో పడినట్టుంది. అదృష్టవంతుడివి. అవును, మాల పడిన వాళ్ళ కోరిక తీరుతుందటగా. నువ్వేం కోరుకుంటున్నావు? అది నా పేరెత్తితే కొత్త డౌట్ వస్తుంది. మిథున పెళ్లికి ప్రమాదం ఉంది. ఏముంది పిన్ని? అదేంటంటే శేఖర్ గారు, దేవుణ్ణి కోరింది ఎవరికి చెప్పకూడదండి. ప్రతి దానికి అడ్డం పడుతుందేంటిది? పంతులు గారు, శుభలేఖల కార్యక్రమం మొదలు పెట్టొచ్చా? అలాగేనండి. వెళ్ళండి. రేఖా డియర్, మన శుభలేఖలేవి? అశోక్ తీసుకొస్తున్నాడు. ఓ,
చిన్నత్తయ్య పని పూర్తయిందా? అయిందత్తయ్య. శుభలేఖలు తీసుకొచ్చాను. అంతా కరెక్ట్గా చెప్పింది చెప్పినట్టే ఉన్నాయిగా? 100%. ఎవ్వరికీ డౌట్ రాదుగా? సమస్య లేదు. పురాణాలు వేదాలు తిరగేసిన అవధానులకు తప్ప ఎవ్వరికీ ఏ విషయం అర్థం కాదు. సరే, నువ్వెళ్ళి త్వరగా వచ్చి. సరే అత్తయ్య. మా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మిథున తారకరాముల వివాహ శుభలేఖ మొదటిగా దేవుడికి సమర్పిస్తున్నాం. పూజ జరిపించండి. అలాగేనండి. మా అబ్బాయి చిరంజీవి తారకరామ్ మిథునల వివాహ తొలి ఆహ్వాన పత్రిక స్వామివారికి సమర్పిస్తున్నాం. అలాగేనమ్మా. ఈ ప్రయత్నము ఫెయిల్ అయిందా ఏంటి? కాస్తలో ఎంతో ప్రమాదం తప్పింది. అవును, దేవుడు హెచ్చరించాడు. నా కొడుకు జీవితాన్ని కాపాడాడు. ఈ పెళ్లిని ఆపమని సూచించాడు. మోమ్, ఏమంటున్నావు? నేనండవేంట్రా? అపశకునాలన్నీ వరుసగా వస్తుంటే అదేంటండి, ఏదో హారతి అంటుకుంది. శుభలేఖ పేపర్ కాబట్టి అలా అంటుకుని ఉంటుంది. ఇవాళ కాగితం అంటుకుంది, రేపు వీడి బతుకు మీద నిప్పులు రాజుకుంటాయి. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రేమించుకున్నారు, మీరంతా కూడా ఒప్పుకున్నారు కదా. నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా అంటే ఎలా? ఏయ్, నువ్వు నోరు మూస్తావా? ఇలా అని అందరూ నా నోరు మూయించారు. అందుకనే సర్దుకొని ఇక్కడి దాకా వచ్చాను. ముందు పసుపు కొమ్ములు జారాయి, అది మొదటి అపశకునం. అఘోరా ఈ శుభకార్యం జరగదు అని చెప్పారు, అది రెండో అపశకునం. మెట్ల మీద వీడి కంట్లో పసుపు పడి కళ్ళు మంటలు పుట్టాయి, అది మూడో అపశకునం. ఇప్పుడు ఏకంగా ఆ భగవంతుడే శుభలేఖని కాల్చి చెప్పాడు. చాలదా? ఎంతకంటే ఇంకేం కావాలి? మోమ్, అది కాదు. వద్దు తారక్, దయచేసి ఈ పెళ్లి విషయంలో నువ్వింకేం మాట్లాడద్దు. రే, నాకు నీ సుఖ సంతోషాలే ముఖ్యంరా. నీ క్షేమం కోరే కన్న తల్లిగా చెప్తున్నాను. నా భయం కూడా అర్థం చేసుకో నాన్నా.
లక్కకు అడుగు దూరంలో అగ్గి ఉన్నా అది వేడిని ఆకర్షించి మండి దహనం అవుతుంది. అంటే ఈ శుభలేఖ మీద లక్క అప్లై చేశారన్నమాట. ఇంత దుర్మార్గం చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? చిన్న ఆధారం మిగిల్చి నాకు నిజం అర్థమయ్యేలా చేశావు. చాలు స్వామి. దీన్ని ఆధారంగా చేసుకుని మిథున తారక్ల పెళ్లికి దారి వెతుక్కుంటాను. నేనేవైనా మాట జారుంటే నన్ను క్షమించు స్వామి. ఇది ఎవరో కావాలని చేసిన పని. మిథున మీద అంత పగ ఎవరికుంటుంది? పెళ్లి ఆపాలి అనే ఆలోచన ఎవరిదై ఉంటుంది? చివరికి నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను కాని ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. రా తారక్, రా. ఆవిడ కాదేమో అనుకుంటున్నాను, కానీ ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. స్థితి తప్పి జీవితాలు తలకిందలు అవ్వబోతున్నాయి. తెగించి శుభం జరిపిస్తే శంఖాలు ధ్వనిస్తాయి. సంథింగ్ ఇస్ రాంగ్. ఆడపిల్లవాళ్ళు అన్యాయం అయిపోతారని నువ్వు కోరుకుంటున్నావని, నీ కోరికే ముఖ్యమని సరే అన్నాను. రేఖమ్మ గారా? అవును తల్లి, ఈ ఒక్కసారికి వదిలే అమ్మా. మళ్ళీ అలాంటి తప్పుడు పనులు చేయనమ్మా. ఇంకా ఏమేం చేశావు చెప్పు. ఇంకేం చేయలేదు తల్లి, ఆ ఒక్క తప్పే. పిల్లల గలవాణి తల్లి, నన్ను వదిలేండమ్మా. ఇంకో విషయం తల్లి, ఆ అమ్మా మరో ఆయనతో ఏవో లక్క శుభలేఖలు అనుకోవడం విన్నాను. నా తప్పే లేదు, నన్ను వదిలే తల్లి. నిన్ను వదలను, ఆవిడ్ని వదలను. ఎంత పాపానికి ఒడిగట్టింది! నా మీద కక్షతో నా చెల్లికి శిక్ష వేస్తుందా? చెప్తాను. తల్లినైనా నీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. పెళ్లి అని అనుకున్న దగ్గర నుంచి ఇలా వరుస అపశకునాలు జరుగుతూ ఉంటే ఇంకా ఏ ధైర్యంతో పెళ్లి చేయమంటావు? నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. ఎవరొకమ్మా, ఏంటండి ఇదే? వయసు పిచ్చి నమ్మకంతో పిచ్చి ప్రయత్నాలు చేయటం తప్ప ఆవిడంత నిక్కచ్చిగా ఈ పెళ్లి జరగదు అన్నాక ఎలా జరిపిస్తుందమ్మా? పాపం మిథున వాళ్ళ పరిస్థితి ఏంటో. అమ్మ చేయి పట్టుకుని లాక్కొచ్చింది. నేను ఏ భరోసా ఇవ్వకుండా వచ్చేశాను. మిథున, నాకు బతకాలం లేదు తారక్. అంత మాట అనకు మిథున.
నువ్వు మౌనంగా అలా ఉండిపోతే నేను ఏ ఆశతో బతకాలి తారక్? శాంపిల్స్ కూడా ఉన్నాయి, చూపించమంటావా? వీడు నోరు తెరిస్తే నువ్వు నరాలు కోసుకోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో మీ వాళ్ల ముందే అవమానాల పాలై తల దించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నీ కొడుకు దృష్టిలో మందరగానో శూర్పనక్కగానో సూర్యకాంతంలాగానో నిలబడాల్సి వస్తుంది. వీడి సాక్ష్యం నమ్ముతారా? పగటి వేషగాడు వీడు. వీడి మాటలు చెప్పే కదా నువ్వు అందర్నీ భయపెట్టింది. ఇంతలా బుక్కయ్యాక కూడా దబాయించాలనో బుకాయించాలనో చూడకు. ఇంకా గ్యాప్ ఇస్తే గ్యాంబ్లింగ్ చేస్తావు, టైం ఇస్తే సాక్ష్యాలు మారుస్తావు. తారక్ గారు, అమ్మమ్మ గారు, అంకుల్ గారు, లేఖ ఆంటీ, తారక్ గారు. ఈ టైంలో వైష్ణవి గారు పిలుస్తున్నారేంటి? మిథున వాళ్ళు ఏమైనా చేసుకున్నారా? అంతా వస్తున్నారు. మిథున తారక్ల పెళ్లి జరిపిస్తాను అని నువ్వు ఒప్పుకోవాలి. అహంకారానికి పోయి తల అడ్డంగా ఊపితే వీడు నోరు విప్పుతాడు. నీ క్యారెక్టర్ ఫినిష్. మర్యాద దక్కాలి అనుకుంటే నేను అన్నదానికల్లా తల నిలువుగా ఊపుతూ ఉండాలి. నీ తల ఊపే నీ తలరాతని మారుస్తుంది. నా వాయిస్ మారిందో నీ లైఫ్ మారిపోతుంది. ఏమైంది వైష్ణవి గారు? ఇంత రాత్రి వేళొచ్చారు? అంతా ఓకే కదా? అత్తయ్య గారే రమ్మని ఫోన్ చేశారు. శివాజ్ఞ ఒప్పుకోక తప్పదు. చాలా థ్యాంక్స్ మమ్మీ. ఆహా, పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రోమో చూసినంత ఆనందంగా ఉందమ్మా. హా, ఈ సంతోష సమయంలో మనం ఒక సెల్ఫీ తీసుకుందామా అత్తయ్య గారు? కొంచెం ముందు నిలబడి రండి. అమ్మా అటు చూడు. శుభాష శీఘ్రం అంటారు. శుభలేఖలు మార్చుకుందామా అత్తయ్య గారు? అందరికీ ఇంత సంతోషం పంచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. మళ్ళీ పిచ్చి ప్రయత్నాలు ఏవైనా చేస్తే నాలో కొత్త యాంగిల్ చూడాల్సి వస్తుంది. రేపు మా ఇంట్లో సంప్రదాయబద్ధంగా గోరింటాకు ఫంక్షన్. అదే మెహందీ. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామమ్మా. అసాధ్యాలు సుసాధ్యాలు చేయడం నీ వల్లే అవుతుందమ్మా. వస్తాను అంకుల్. క్షేమంగా వెళ్ళిరమ్మా. వస్తాను అత్తయ్య గారు.
అమ్మా, ఆ లోపల అంతమంది గెస్ట్లు వచ్చి కూర్చుంటే నువ్వెక్కడున్నావేంటి? ఆహా, అది కాదే గోరింటాకు. నువ్వు వెళ్ళి వాళ్ళకి మర్యాదల్లో ఏ లోటు రాకుండా చూడు. అది కాదే, అమ్మా, ఇది సొగమే నువ్వులే. లే. చేయి కడుక్కొని. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. సరే సరే. బులమ్మా, గోరింటాకు రుబ్బుతున్నావా? అయినా బులమ్మా, ఇట్ట రుబ్బితే ఎప్పటి కావాలి? అంటే రుబ్బడానికి ఒడుపు ఒడి ఉండాలి. బులమ్మా, నువ్వు తప్పుకో, నేను రుబ్బి చూపిస్తాను. తప్పుకో. మీరు రుబ్బుతారా? వద్దొద్దు. అవును బులమ్మా, ఊళ్ళో ఏ పెళ్ళైనా సరే వీసలకు వీసలు చిటికెళ్ళ రుబ్బేసేవాడిని. బులమ్మా తప్పుకో, తప్పుకో బులమ్మా. అరే నేను రుబ్బుతాను కదా. ఊళ్ళో ఏం వెలగబెట్టినా చూసేవాళ్లు లేరు. ఇలా స్థాయి తక్కువ పనులు చేస్తే సవకబారుతనంగా చూస్తారు. మనం తలదించుకోవాల్సి వస్తుంది. వాడేం తలదించుకునేంత తప్పుడు పనేం చేయట్లేదు. అయితే రేపటి నుంచి మన రిసార్ట్లో కూడా ఆ పనే చేయించండి. అక్కడ చేయాల్సిన కర్మ వాడికేంటే, ఇక్కడేదో సరదాగా చేస్తున్నాడు. వాడిదో చేత, మీదో సంబరం. నా కొడుకు చేస్తున్నాడు, నేను సంతోషపడుతున్నాను. నీకేంటి బాధ? ఓ పులుముకొనొస్తున్నావు. ఎక్కడికెళ్ళినా నీ పెత్తనమేనా? ఎవరు ఏం చెయ్యాలో నీ నిర్ణయమేనా? ఊరుకోండి, వాళ్ళు వింటే బాగోదు, మన పరువు పోతుంది. వాడు చేసే పనికి పరువు పెరుగుతుందా? తెగ వెనకేసుకొస్తున్నారు. వాడంటేనే నీకు గిట్టదు. వాడేం చేసినా నీకు నచ్చదు. లేక ఒంటి చెయ్యి చప్పుడు కాదే, నువ్వు ఊరుకో. వాణ్ణందరికీ చూపించండి, చప్పట్లు కొడతారు. రేఖ నువ్వు చచ్చా, ఇక నా వల్ల కాదు. పదండత్తయ్య. పదమ్మా. తిట్టే నోరు, తిరిగే కారు, చేసే చేతలు ఆగవంటే ఇదే. అసలు సూర్యకాంతం సీరియల్లో చిచి ఎవ్వరూ మారరు. అశోక్, నేను చెప్పిందంతా గుర్తుందిగా? అన్నీ అనుకున్నట్టే జరగాలి. చిన్నతయ్య, నాకొక్క విషయంలో క్లారిటీ ఇస్తావా? ఏ విషయం? ఇంతవరకు నువ్వు మిథునని ఇష్టపడడం లేదని, తారక్తో పెళ్లి జరగకూడదని అనుకుంటున్నావని అంచనా వేశాను. ఇప్పుడు ఏకంగా లేపేయాలనే చూస్తున్నావు. కారణం ఏంటంటావు? నీకు కారణం కావాలా, క్యాష్ కావాలా? ఓకే ఓకే అత్తయ్య, క్లియర్ గా క్లారిటీ వచ్చింది. పని పైసా అంతే అంటావుగా? అవసరాలు క్యాష్ తీరుస్తుంది గాని ఆన్సర్స్ తీర్చవు కదా. వైష్ణవిని తీసేస్తే పీడ వదిలిపోతుంది, కానీ నా రివెంజ్ తీరదు. ఎత్తిపోతే కాని అది జీవితాంతం కుమిలిపోదు. ఆ వైష్ణవి బాధ చూస్తే కాని నా ఆత్మ సంతృప్తి చెందదు.
బండవెధం ప్లాన్ అంతా నాశనం చేశాడు. బులెమ్మా బులెమ్మా ఏమైంది బులెమ్మా? బులెమ్మా వైష్ణవి గారు మళ్ళీ కళ్ళు తెరు. బులెమ్మా 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 కళ్ళు తెరు. బులెమ్మా బులెమ్మా వైష్ణవి గారు బులెమ్మా వైష్ణవి 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 గారు వైష్ణవి బులెమ్మా బులెమ్మా అమ్మ వైష్ణవి అమ్మా బులెమ్మా 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 లే బులెమ్మా బులెమ్మా వీడెంత విలువిల్లాడిపోతున్నాడేంటి? అంటే వీడి ట్రైనర్ ఇదేనా? దీన్ని నా వీడి ఇష్టపడేది? పనులన్నీ చేసి బాగా స్ట్రెయిన్ అయి స్పృహ తప్పినట్టుంది. తారక్ మొహా నీళ్లు కొట్టరా. బులెమ్మా బులెమ్మా కళ్ళు తెరు. వైషమ్మా బులెమ్మా అమ్మా వైషు 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 మిథున 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 నీకేం కాలేదుగా? నువ్వు స్పృహ తప్పిపోయి నీకేం కాలేదా అని దాన్ని అడుగుతావేంటి? అసలేం జరిగిందే? మా కుటుంబానికి గొప్ప మేలు చేసావు బాబు. మా ఇంటి దీపాన్ని నిలబెట్టావు బాబు. అదే మా వెలుగు. వైష్ణవి మీకు మాత్రమే వెలుగు కాదమ్మా, మా అందరికీ వెలుగే. తను పుట్టింది ఇదిగో మా శేఖర్ కోసమే. అవన్నీ ఇప్పుడెందుకులేండి బామ్మగారు. పదండి లోపలికి వెళ్దాం. అమ్మా నాన్న మీరు భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే. అమ్మయ్యా అన్నారా? ఎప్పుడెప్పుడు అంటారా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. పదండి. ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేశామన్నయ్య గారు. ఆహా చెప్పలేదేంటమ్మా? ఇందాక ఈ కరెంటు షాకులు అరుపులతో అందరం భయపడ్డాం కదా. ఆహా నిజమే. బామ్మగారు మీకు స్పెషల్ గా అరిటాకులో భోజనం ఏర్పాటు చేస్తాను. పెరట్లో ఆకులు ఫ్రెష్ గా కోసుకొస్తాను. బావగారు భోంచేద్దాం రండి. పదండి. పదాశోక్ పద. ఎంత చిత్తుల మారి దానివే, ఎంత పెద్ద ఎత్తు వేశావే. వైరల్ అయిన వీడియో అబద్ధమైనా మీ బుద్ధులు మాత్రం నిజమన్నమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్ కి ట్రైనర్ గా చేరి మా ఆస్తుల మీద కన్నేసి నీ చెల్లెలి బుట్టలో మా తారక్ పడేలా చేసి ముందు దాన్ని నా కోడలిగా పంపి తర్వాత నువ్వొచ్చి సెటిల్ అవుదామనుకున్నావా? నీ చెల్లి పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో తారక్తో జరగనివ్వను. ఏంటి
నీ కరెంట్ షాక్ ప్లాన్ ఫ్లాప్ అయిందని రివర్స్ డ్రామా మొదలు పెట్టావా? ఓ, అర్జున్ సినిమా చూసావా? వర్కౌట్ కాలేదా? దాని నిర్ణయమే మా నిర్ణయం. నచ్చ చెప్పడమో బలవంతంగా ఒప్పించడమో మేము చేయలేమండి. తన పెళ్లి విషయంలో నేను ఇలా మాట్లాడినందుకో మీరు బాధపడుంటే నన్ను మన్నించండి. ఏంటిది? అది కోడలుగా రానంటుంది, ఈయన కాదంటున్నాడు. ఇందులో ఏదో మతలబుంది. కూపీ లాగితే దాన్ని కంట్రోల్లో పెట్టడానికి నాకు ఆయుధం దొరుకుతుంది. మీరు తొందరపడి అలా అనకండి అన్నయ్య గారు. ఒక్కసారి నిదానంగా వైష్ణవితో మాట్లాడి చూడండి. వదిన గారు చెప్పింది కూడా బాగుంది కదండి. తను ఒకసారి మాట అంటే మాటేనమ్మా. ఇది అమ్మాయి భవిష్యత్తు విషయం, ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్లా మీరు అలాంటే ఎలా చెప్పండి? ముందు మాట్లాడి చూడండి. తప్పకుండా మాట్లాడతాం పిన్ని గారు. చాలా సంతోషం వదిన గారు. మేమిక వెళ్ళొస్తాం. అలాగేనండి. వస్తాం. వెళ్ళొస్తామండి. మీ అమ్మాయి మా వాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోలేదండి. ఎస్ అంటే వాళ్ళ దరిద్రాలు తీరిపోతాయి కదా. ఆస్తి అంతస్తులు కాదనుకుంటున్నారు అంటే కారణం అది ఎవరికైనా మనసిచ్చుండాలి. చెల్లి పెళ్లికి అది పడే ఆరాటం చూస్తే పెద్దలు ఒప్పుకోలేనటువంటి ప్రేమ అయ్యుండాలి. రెండూ కాకపోతే దానికేమన్నా. వైష్ణవి శేఖర్తో పెళ్ళెందుకు వద్దంటుందో నాకు అర్థం కావడం లేదు. పోనీ తనొద్దంది సరే, వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అంటున్నారేంటత్తయ్య? వైష్ణవి వాళ్ళ అమ్మ మాత్రం కాస్త ఉత్సాహం చూపించిందమ్మా. కాని వాళ్ళ నాన్నే ఆవిడ్ని ఆపుతున్నట్టు అనిపిస్తుంది. నిజమే అత్తయ్య, తండ్రి కూతుళ్ళు ఒకే ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఆ ఆలోచన ఏమై ఉంటుందమ్మా? అది తెలిస్తే మనం తల బాదుకోవడం దేనికే? వాళ్ళు ఎలా ఉన్నా, వైష్ణవి మీద ఎంతో ఆశలు పెంచుకుంటున్నా మన శేఖర్ పరిస్థితి ఏంటత్తయ్యా? రేపు వాడు వైష్ణవితో పెళ్లికి పట్టుబడితే తను కాదంటుంది అంటే వాడు మళ్ళీ మొదటికొస్తాడేమో. అప్పుడు వాడి ఆరోగ్యం ఏం కావాలి? నాకు చాలా భయంగా ఉందత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.